సార్, ఈ బంగ్లాలోకే డాగ్ ఆనవాల్ చూపించింది. మిస్టర్ రసూల్, ఇన్వెస్టిగేషన్ కోసం మీ బంగ్లాను కొంచెం ఓపెన్ చేయాలి. లోపలికి వెళ్ళాలా సార్? రే, ఆ గేట్ కొంచెం ఓపెన్ చేయి. సార్, లోపలంతా వెతికి చూశాం. సందేహపడే విధంగా ఆధారాలు ఏమీ లేవు. విగ్రహం ఇక్కడ ఉన్నట్టు ఆనవాలు ఏది లేదు సార్. బాడీని రిమూవ్ చేసి మిగతా ఫార్మాలిటీస్కి ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఈ బంగ్లా చుట్టూ 24 అవర్స్ వాచ్ చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. ఓకే సార్. బయట నుండి ఎవరూ లోపలికి రాకూడదు. ఒకవేళ అలా వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. సార్, ఏమైనా దొరికిందా? మేము వచ్చేసాంగా, ఏం జరుగుతుందో చూద్దాం. మిమ్మల్ని కూడా కొంచెం ఎంక్వైరీ చేయాలి, జనరల్గానే. ఓకే సార్. పిలిపిస్తాను, తప్పకుండా రండి. సరే సార్. సార్ సార్ మన డాగ్ మిస్సింగ్ సార్. వాట్? ఏమైంది? అప్పుడు పరిగెత్తింది, ఇక్కడంతా వెతికాం, ఎక్కడా లేదు సార్. మీరు ఓ పని చేయండి సార్, వెంటనే కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. శివప్రకాష్, నేను అక్కడికే వస్తున్నాను, గెస్ట్ హౌస్కి. ఓకే?
ఒక్క విషయం సార్, ఈ బంగ్లాని కూల్చేయాలని ప్లాన్ చేసిన తర్వాతగా ఈ సమస్య అంతా. కాదురా, దీనంతటికీ కారణం నువ్వొక్కడవే. నేనా? అవును, నువ్వే. ఆ బంగ్లాలో చేరి హాయిగా ఉండడానికి కాదు, నువ్వు చెప్పిన రేటిచ్చి దాన్ని కొన్నది. మొత్తం కూల్చేసి అక్కడ ఒక రిసార్ట్ కడదామనే. మా తాతలు ముత్తాతలు అందరూ కూడా కోట్లు సంపాదించిన వ్యాపారం అది. నేను అదే చేస్తున్నాను. ఇది నా జీవితంలో మొదటి సంఘటన. దాన్ని కోల్చకుండా ఏదైనా దారి? కూల్చకుండా ఎలాగయ్యా? నీ ఆస్తి కాదు కదా, నీ ఇంటిని ఎవడ కూలుస్తున్నాడయ్యా? ఇందులో నీకేమిటయ్యా నష్టం? అయ్యో, నాకేమీ నష్టం లేదు. ఈ స్వామి అనుభవం చూసిన తర్వాత. ఏమిటా అనుభవం? అది అక్కడ చెప్పుకునే విధంగా ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఆ ఇంట్లో ఉన్నవాళ్లు సహజంగా చనిపోలేదు. ఆ బంగ్లాలోని వాళ్ళు దుర్మరణం చెందారు. అయ్యో స్వామి, కాస్త వివరంగా చెప్పండి. శివప్రకాష్ చెప్పిన తర్వాత ఆ బంగ్లాని చూడ్డానికి నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళటం కాదు, బయటికి ఎలా వెళ్ళాలా అనే విషయం ఆలోచించు. ఏం చూసినా భయపడకు. లోపల ఏమైనా జరగొచ్చు. మాయా దృశ్యాలు. ఎప్పుడూ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ప్రతిదీ ప్రమాదమే. అందుచేత నువ్వు దైవాన్ని ప్రార్థిస్తూ ఉండు. మరి లోపలికి ఉన్న చోటు నుండి కదలకు. మరో ముఖ్యమైన విషయం, నేను ఈ బంగ్లా చుట్టూ 3 సార్లు తిరిగేంత వరకు నోరు తెరిచి మాట్లాడకు. దుష్ట ఆత్మల్ని నేను ఈ పాత్రలో బంధించే వరకు మనసులో మంత్రాన్ని చెప్పుకుంటూనే ఉండాలి. ఆ కర్రెవు.
అయ్యో అయ్యో స్వామి 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 ఏమైంది ఏమైందని చెప్పండి. అయ్యో స్వామి. ఆ దుష్ట ఆత్మలకి ఇష్టం లేని పని అక్కడ ఏం జరిగినా సరే వాటికి కోపం వస్తుంది. వాటి ఆవేశం చాలా విపరీతంగా ఉంటుంది. ఆ దుష్ట ఆత్మలను ఆ బంగ్లా నుండి బయటికి తరవాలనుకుంటే మన జీవితమే ముగిసిపోతుంది. దీనికి ఇంకో దారి లేదా స్వామి? ఇంకో దారా? నా మంత్రాలకు కట్టుబడలేదు. వాటి శక్తి ఎక్కువగా ఉంది. దీనికి మహాశక్తివంతుడు రావాలి. దానికో పెద్ద హోమం చేయాలి. అలాగా? చూడండి, నేను మీకో మాట చెప్తున్నాను. మీరు దీని గురించి వదిలేయండి. నేను ఆ బంగ్లాను కూల్చేస్తాను. సార్, ఒక మాట చెప్పనా? నాకు తెలిసి ఒకరున్నారు, మిస్టర్ ఆనంద్. ఇటువంటి పలు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి చక్కని రికార్డున్న వ్యక్తి. ఈ విషయాన్ని ఆయన ఈజీగా సాల్వ్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఆత్మలతోనే మాట్లాడగలిగిన అద్భుతమైన శక్తి ఆయన దగ్గరుంది. ఆయన ఈ విషయంలో మనకి హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదు సార్. ఏదో విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆయన చాలా దేశాలకు వెళ్ళి చదువుకుని ఈ విషయంలో పరిశోధనలు చేశారు. దేశాలు తిరగడమే ఆయన హాబీ. అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ అందాన్ని ఆస్వాదించడం అంటే ఆయనకు ఇష్టం. ఎవరూ ఊహించిన సమయంలో వస్తారో, ఎవరూ ఊహించిన సమయంలో వెళ్ళిపోతారో. ఎప్పుడు వస్తారో, ఏ విధంగా వస్తారో ఎవరూ చెప్పలేరు. గొప్ప జీనియస్. అయితే ఆయన్ని ఎలాగైనా రప్పించు. ఏదో విధంగా ఆయన్ని తీసుకురావడం నాకు వదిలేయండి. నువ్వెవరో చెప్పు. అడుగుతున్నానుగా, ఎవరో చెప్పు. అర్థం కాలేదా? చెప్పు, ఎవరు నువ్వు? చాందిని, చాందిని. చాందిని, చెప్పు, ఎందుకు నువ్వు ఈ శరీరంలోకి వచ్చావు? సమాధానం చెప్పు. చెప్పు చాందిని, నువ్వు నాకేం చెప్పాలి? ధైర్యంగా చెప్పు. చెప్తాను, చెప్తాను. నాకు విడిపోవడం ఇష్టం లేదు. అంతా నాతో పాటే ఉండాలి. చాందిని, నన్ను నమ్ము. నేను తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను. అప్పుడు నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. కానీ అంతకుముందు ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు ఈ నిమిషం వెళ్ళిపోవాలి. ఓం గ్లీం బ్లీం గ్లీం ఓం ఓం దీం అన్నా. ఓం క్లీం క్లీం ఓం. ఏమైందన్నా? ఓం. వదల్లేదు, వదల్లేదు, వదల్లేదు. నువ్వెక్కడుంది? ఈ ఇంట్లో నువ్వెక్కడుంది? చెప్పండి, నువ్వెక్కడుంది? దేనికి? అడ్డ ప్రశ్నలు వెయ్యకు. సమాధానం చెప్పు. తూర్పున ఉందా, పడమట ఉందా? అక్కడ నుంచే ప్రారంభించాలి. నీరున్న చోటు నుంచే ప్రారంభించాలి. ఎక్కడా?
నీరున్న చోట ఎక్కడుంది? అదిగో అక్కడుంది. నుయ్యా వాటర్ ట్యాంకా? నుయ్యి. ఓం క్లీం ఓం శ్రీం క్లీం ఓ క్లీం క్లీం ఓ. అబ్బా నీళ్లున్నాయి. ఊరగాయ ఉంటే ఇంకా బాగుండేది. అబ్బా అమ్మయ్య, ఈరోజు కోట అయిపోయింది. ఈ కోట కొట్టడానికి ఎంత కష్టపడాలి? సరుకు కొనడానికి కూడా ఈ మధ్య క్యూలో నుంచోవాల్సి వస్తోంది. టైముకి మొత్తం పడిపోవాలి. ఎవరు అర్థం చేసుకోరు. నువ్వు ఉన్న చోట అద్భుతంగా ఉంది. ఏమైంది? వదిలేసింది, వెళ్ళిపోయింది. చెప్తానుగా, వదిలేసిందని. ఆనంద్ కూడా వచ్చాడు, గుర్తుంచుకో. చాందిని అంటే ఎవరు? తను మా అమ్మాయితో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఏమైంది సార్? తనకు సంబంధించిన వస్తువులు ఏవైనా ఇక్కడున్నాయా? కొంచెం ఆలోచించండి. ఆ చాందిని ఫ్యామిలీ మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చాందిని ఆడుకునే బొమ్మలు కొన్ని వాళ్ళు మాకిచ్చారు. అవి ఇక్కడే ఉన్నాయి. అదే సమస్య. వాటిని వెంటనే వాళ్ళకి తిరిగిచ్చేయండి. ఆ బొమ్మలన్నీ ఆ అమ్మాయికి ఇష్టమైనవి. అవి ఉండాల్సింది చాందిని ఇంట్లోనే. ఇక భయపడవలసిన అవసరం లేదు. తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పడానికి ఏముందండి. సరే, వస్తాను బేబీ. సమస్య తీరిపోయింది. బాగా ఆలోచించండి. ఏం ఆలోచించాలి? నిన్ను కాదులే, నువ్వు రా, మనం వెళదాం. వీడు ఏదో ఒకటి వాగుతాడు. నోరు మూసుకుని రారా. హలో అన్న సుభాష్ అన్న, గొంతు మార్చి మాట్లాడడంలో మీరు పెద్ద ఎక్స్పర్ట్ కదా. ఇదిగోండి, మాట్లాడండి. హలో హలో ఎవరు? हमारा बेटी तुम्हारा पास है। ఆ? नहीं नहीं नहीं, तुम्हारा बेटी हमारा पास है। 2 करोड़ रुपए दे दूंगे, तुम्हारा बेटी हमारा वापस करूंगा। హలో అసలేం మాట్లాడుతున్నారు? హలో पुलिसों को बताए तो तुम्हारा बेटी हमारा मारेगा। గబ్బర్ సింగ్ లేకపోతే రామ్వీర్ రావా? ఏంటి వాగుతున్నారు? ఏమండి, ఏంటిది? హిందీ సీరియల్ ట్రైలర్లా ఫోన్ తీసిన దగ్గర నుంచి ఎవడో హిందీలో మాట్లాడి చంపుతున్నాడు. ఇదిగోండి, మాట్లాడండి. ఏదైనా క్రాస్ టాక్ అయి ఉంటుంది. మాట్లాడి చిరాకు పెట్టేస్తారు. చూద్దాం. హలో, మీ కూతురు ఇప్పుడు మా దగ్గర ఉంది. 2 కోట్లు ఇచ్చారంటే మీ అమ్మాయిని వదిలేస్తా. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. ఎలిసా ఎక్కడా? ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళిందండి. ఏమైంది? హలో, రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను, డబ్బు రెడీ చేసుకో. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు పోలీసులకు మాత్రం చెప్పకు. చెప్తే నీ కూతుర్ని చూడలేవు, తెలిసిందా? ఓకే.
సూపర్ అన్న. హలో హలో అనూషి, హలో నేనే పౌలోస్ని. రియాజ్ మొహమ్మద్, ఎస్ సార్. నేను సైబర్ క్రైమ్ ఎస్ఐ అలోసియస్ యాంటోనీ. సార్. రియాజ్, మిస్ అయిన అమ్మాయి నాకు రిలేషన్. ఈ కేసు చాలా రహస్యంగా ఉండాలి. పత్రికల వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. ఓకే సార్. మీరేం కంగారు పడకండి. ఎలుసాని మనం ఎలాగైనా కనిపెడతాం. అందుకు కావలసిన ఫోర్స్ అన్నీ మా దగ్గరున్నాయి. ఒక చిన్న గీత కూడా మన అమ్మాయి మీద పడకుండా తీసుకురావటం నా బాధ్యత. కానీ అమ్మాయి ఇంతవరకు అక్కను భయపడొద్దని చెప్పండి. సిటీ మొత్తం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు సిటీ దాటి వెళ్లే ఛాన్సే లేదు. ఇక మీకు ఏ కాల్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. వస్తాను.